మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు సీతారామ నగర్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే కూడా ప్రతి ఒక్కరు భక్తులు ఈ ప్రాంతానికి చేరుకొని శ్రీరాముడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సీతారాం నగర్ లో ఉన్నాం. మనతో పాటు సీతారాం నగర్ ఉత్సవ కమిటీ ఏదైతే పెద్దలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయండి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సార్. స్వామి యొక్క ఆశీర్వాదంతో ఈ సీతారాం నగర్ లో సీతారామ కళ్యాణోత్సవం జరగడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ రోజున మా కమిటీ పెద్దలు ఎంతో సహకారంతో, ఈ యొక్క ప్రజల సహకారంతో మేము ఎంతో ఉత్సాహంగా 50 ఏళ్ళు గడిచింది. వాళ్ళ రోజున ఇంకా ముందు ఇంకా పవిత్రంగా చేసి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని విజయంగా మేము చేకూరుస్తాం సార్. ఓకే, మీరు చెప్పండి సార్. అంటే 50 ఏళ్ళుగా చేస్తుంటారు అంటే ఎలా పూజలు చేస్తారు ఇక్కడ? ముందు చిన్నగా చేసేవాళ్ళము, పానకము పందేరము అట్లా. తర్వాత ఏమంటే బాగా చేయాలని యూత్ అందరు కలిసి శ్రీరామనవమిని బాగా చేయాలా, మనము అందరితో కలిసి అందరితో కలిసి మనం ఇక్కడ బాగా చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక కమిటీగా ఏర్పాటయ్యి అందరి ప్రజల సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరము సీతారామనగర్లో సీతారామ కళ్యాణము చేస్తూ ఉన్నాము. అందరి సహకారంతో 50 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది సార్? అంటే ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి అసలు మనం చూస్తూ ఉంటే పార్క్ అంతా నిండిపోయినటువంటి పరిస్థితి. 2000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ 2000 మంది ఇక్కడికి వస్తున్నారు. అన్నప్రసాదం అందరికీ ఇస్తున్నాము. కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఎలా జరుగుతున్నాయి శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ? ఇక్కడ చాలా బాగా జరుగుతాయి భగవంతుని దయ వల్ల. గత 45 సంవత్సరాలు పై దాటింది, దాదాపు 50 ఏళ్ళు కావస్తుంది. నిర్విరాగంగా ఏ ఆటంకము లేకుండా ముందుకు సాగుతుంది. ఇంతకుముందు మేము పిఓపి విగ్రహాలతో చేసేవాళ్ళము. గత 10 సంవత్సరాలు అయింది పంచలో విగ్రహాలు చేపించేసి వాటికి కళ్యాణము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం పల్లకి సేవ, ఊరేగింపు, మళ్ళా సాయంత్రం కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత పెద్దలు పూజ్యులు హైగ్రీవాచారి గారిచే ప్రతి సంవత్సరము ఇక్కడ ప్రవచనము జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మేము పసుపు జిట్లించడము, తర్వాత తలంబరాల బియ్యం కలపడము, కోలాటం చేయడము, నిన్నటి రోజున ఆడవాళ్ళందరూ కోలాటము ఈ కార్యక్రమాలు చేసి ఈరోజు ఉదయం విగ్రహాలని మేళతాళాలతో మండపం మీదకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు కళ్యాణము జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 మంది దాకా భక్తులు ఇక్కడ కలుస్తున్నారు. ఇది ప్రజల సహకారంతో అందరము కలిసి, కమిటీ సభ్యులం అందరం కలిసి దిగ్విజయంగా చేస్తున్నాం. అంటే ఎలాంటి పూజలు జరిగేస్తారు ఈరోజు ఈ శ్రీరాముడికి? రాముల వారికి కళ్యాణము అది అయ్యవార్లు వాళ్ళు పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. ఉదయం సంకల్పం జరుగుతుంది, తర్వాత కళ్యాణము, తలంబరాలు వేయడము, తర్వాత అందరూ ఒక 10 జంటల దాకా ఎప్పుడు మేము పూజకు కూర్చోబెడతాము. అందరూ సహకారంతో జరుగుతుంది. దీనికి శశిధర్ శర్మ గారు నిర్వహిస్తారు కార్యక్రమం. దాదాపుగా 2000 నుంచి 3000 మంది వస్తుంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారండి ఇక్కడ? మేము దాదాపు ఒక 5 కౌంటర్లు నిర్వహిస్తాము. సపరేట్గా లేడీస్కి సపరేట్గా, సీనియర్ సిటిజన్స్కి సపరేట్గా, మిగతా బయట వాళ్ళకు అందరికీ సపరేట్గా దాదాపు 2000 మంది పైనే భోజనాలు, 2500 మంది భోంచేస్తారు. పంచపరవాణాలతో మేము భోజనాలు ఫుల్ ఫ్లెడ్జ్గా భోజనాలు అరేంజ్ చేస్తాము. ఇప్పుడు కళ్యాణోత్సవం ప్రస్తుతం జరుగుతూ ఉంది. కళ్యాణోత్సవం తర్వాత ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? కళ్యాణోత్సవం తర్వాత అందరికీ దర్శనం కల్పిస్తాము. దర్శనాంతరము పానకము, బ్యాలు వితరణ జరుగుతుంది. తర్వాత దాతల వల్ల మజ్జిగ వితరణ జరుగుతుంది. తర్వాత భోజనాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు లలితా సహస్రనామాలు, పల్లకి సేవ, చిన్నారులతో కోలాటము, పెద్దవాళ్ళతో కోలాటము, జానపద గీతాలు, రాములవారి గీతాలతో దాదాపు 6 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటల వరకు పల్లకి సేవ మొత్తం కాలనీ అంతా తిరుగుతూ ఉంటుంది. మొత్తం స్వామి అందరి ఇళ్లకు దర్శనం ఇస్తారు. అందరూ చాలా బాగా పాల్గొంటారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 9 గంటలకు మళ్ళీ ప్రసాదం, టిఫిన్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఓన్లీ సీతారాం నగర్ నుంచి వస్తారా, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఏమైనా ఉందా? మిగతా ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ కింద ఇందిరాగాంధీ నగర్, అశోక్ నగర్, ఎల్ఐసి కాలనీ, ఎస్బీఐ కాలనీ, సీతారాం నగర్, వెంకటరమణ కాలనీ నుంచి కూడా చాలా మంది పాల్గొంటారు.
ఎలా ఉంది గత 50 ఏళ్ళుగా ఇక్కడ వేడుకల్లో పాల్గొనడం, ఒక ఉత్సవ కమిటీ మెంబర్గా ఉన్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు. మేము కూడా గత 15-20 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఎప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా సంప్రదాయబద్ధంగా వేరే దానికి ఏ దానికి తావు లేకుండా మా కమిటీ మెంబర్స్ మా వాళ్ళు మటుకే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తాము. ఓకే, ఇది పూర్తి స్థాయిలో శ్రీరామనవమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సీతారాం నగర్ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ సమీపంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామనవమికి కూడా ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతాయి. 1000 నుంచి 2000 మందికి పైకి కూడా ఇక్కడ భక్తులు వస్తారు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, కర్నూలు నగరంలో మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది అంటున్నారు. 50 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా మేము కొనసాగిస్తున్నాం. ప్రతి శ్రీరామనవమి రోజు కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. స్వామివారి సేవలో ఉన్నందుకు మేము గర్విస్తున్నామని చెప్పేసి కూడా ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.